మత్తేయు 8వ అధ్యాయము 10వ వచనము. మాథ్యూ 8th chapter 10th verse. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక సెంచూరియన్ అంటే ఒక శతాధిపతి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన వెళ్తూ ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇలా నాకు ఒక పని మనిషి ఆయన ఉన్నాడు, ఆయనకు స్వస్థత ఆయనకు అవసరంగా ఆయన ఉంది అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన తెలియచేస్తున్నాడు అన్నమాట. వెంటనే ప్రభు అంటున్నాడు, నేను వచ్చి ప్రార్థించనా అని అంటున్నాడు. వెంటనే ఆయన ఏమంటాడంటే, అయ్యా మీరు మా ఇంటికి రావటానికి అంటే అంత అర్హత నాకు లేదు, కానీ మీరు ఒక్క మాట మీరు చెప్తే చాలు, నా పని మనిషి ఏం చేస్తాడు, ఆయన స్వస్థత ఆయన పొందుతాడు అని చెప్పేసి ఈ శతాధిపతి ఆయన చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఇక్కడ 3 విషయాలు అయింది. ఆ శతాధిపతి ఆయన ఏం చేశాడంటే, ఫస్టే కలగన్నాడు. ఏది? ఈ వ్యక్తి మాట చెప్తే చాలు అక్కడ ఆయనకు ఆల్రెడీ స్వస్థత ఆయన పొందుతాడు. ఈ వ్యక్తి ఒక మాట చెప్తే చాలు ఆయన స్వస్థత ఆయన పొందుతాడు. సో ఫస్ట్ ఆయన ఏం చూశాడంటే, ఆ వ్యాధి కన్నా ఈ ప్రభు స్వస్థపరచగలుగుతాడని ఫస్ట్ చూసాడు. సెకండ్ ఆయన ఏం చేశాడంటే, విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి ఆయన పలికాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఒక్క మాట చెప్తే చాలు అని అంటున్నాడు. ఎందుకు? ఆయనకు దాని యొక్క విలువ ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయనకు ఆ విలువ ఆయనకు తెలుసు. సో వెంటనే దాన్ని ఆయన పలికేసరికి ఆయన ఎప్పుడు దాన్ని నమ్మాడో ఏమైందండి, ఆ శతాధిపతి వారికి ఇంట్లో ఆ పని మనిషికి స్వస్థత దొరికింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన దగ్గర దేనికి పిలుస్తున్నాడంటే, ఈరోజు కూడా మనం దాన్ని ఊహించాలి. ప్రభువా ఇలా ఉంది ఆయన పరిస్థితి, కానీ ఇలా అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనం అన్నిటినీ ఏదంతా నెగిటివ్గా ఉందో మన జీవితంలో వాటన్నిటిలో కూడా విశ్వాస మాటలు మనం పలికేటప్పుడు ఏమవుతుందో తెలుసా, మరణ స్థితిలో ఉన్నవన్నీ కూడా తిరిగి జీవానికి అది మారుతుంది. అందుకే లాజరును లేపేటప్పుడు కూడా ప్రభు ఆ సమాధిని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, ఆయన నాలుకను ఆయన వాడి తిరిగి లే లాజరు అని అన్నాడు. లే లాజరు అని చెప్పేసరికి మరణంలో ఉన్న లాజరు కూడా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది, కానీ ఫస్టే దేన్ని చూశాడంటే తిరిగి లాజరు లేవటం ఆయన చూసి సెకండ్ ఆయన ఏం చేశాడంటే దాన్ని విశ్వాసంతో దాన్ని పలికాడు. ఈరోజు కూడా మన జీవితంలో ఏదంతా మరణ స్థితిలో ఉందో వాటన్నిటిలో కూడా మనం దేన్ని ఊహించాలంటే, ప్రభువా ఈ స్థితి అంతా కూడా నువ్వు మార్చేసావు అని చెప్పేసి మనం ఫస్టే దాన్ని చెప్పడం మనం ప్రారంభించాలి. మనం ప్రారంభించినప్పుడు ప్రభు దాన్ని కూడా మన జీవితంలో ఆయన మారుస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం 3 నేర్చుకున్నాం. దేన్ని మనం చూస్తున్నామో, మనకున్న పర్వతాన్న లేకుంటే మన ప్రభువున. సెకండ్ మనం ఏం నేర్చుకున్నామంటే, దేన్ని మనము మనలో ఆహ్వానిస్తున్నాం. కాలేబు దాన్ని ఆహ్వానించలేదు, కానీ ఆయన దేన్ని నమ్మాడంటే ఆయన ప్రామిస్ స్థలాన్ని ఆయన నమ్మాడు. 3వది దాన్ని పలికాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా, చివరికి ఎవరందరూ భయపడ్డారో ప్రభు ఏమన్నాడంటే, వారు ఎవరు కూడా ఈ వాగ్దాన స్థలానికి వారు రారు అని చెప్పేసి ప్రభు అనేస్తాడు. కాలేబుకు మాత్రం ప్రభు ఏం చేశాడు తెలుసా, పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఎవరందరూ ప్రభు చేసిన ఆ కార్యాలు ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చారో అవంతా చూసిన ఎవరందరూ భయపడ్డారో ప్రభు ఏమన్నాడంటే, ఎవరు కూడా రాకండి నేను వాగ్దానం ఇచ్చిన స్థలానికి, కానీ కాలేబు మాత్రం వారు వస్తారు. ఎందుకు తెలుసా, ఆయన విశ్వాసముతో ఆయన పలికాడు. హల్లెలూయా.
విశ్వాసముతో ఆయన పలికాడు, ఆయన నోరుని ఆయన వాడి ఇది మంచి స్థలము, ప్రభు మనల్ని రక్షించగలడు, ప్రభు మనకి వాగ్దాన స్థానాన్ని ఆయన ఇవ్వగలడు అని ఆయన నోరుతో ఆయన పలికేసరికి ప్రభు అందరినీ పక్కకు పెట్టేసి కాలేబుని మాత్రమే ఆ వాగ్దాన స్థలాన్ని వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రభు మనల్ని దేనికి పిలుస్తున్నాడంటే, మనము కూడా జీవపు మాటలు మన జీవితంలో మాట్లాడటం ప్రారంభించాలి. అందుకే ప్రభు ఏమంటాడంటే, జీవము మరణము కూడా నాలుక వశము. జోయల్ 3rd chapter 10th verse. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఓకే. చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి. చాలు అక్కడ ఏం చెప్పాలంట? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఒక బలహీనుడు ఏం చెప్పాలంట? నేను బలము కలిగిన ఒక వ్యక్తి అని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? నోరు తెరిచి చెప్పాలి. ఇంకో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా అపవాది క్రియలను ఆయన బంధించాడు. ఒకే ఒక్క అపవాదిని ఆయన బంధించేటప్పుడు ఆయన చాలా చాలా కఠినంగా, మంచిగా వినండి, చాలా కఠినంగా ఆ అపవాది క్రియను ఆయన బంధించాడు. అదే అపవాది మీకు తెలుసా? డెఫ్ అండ్ ద డమ్ స్పిరిట్. చెవిటి మూగ. ఓకే, ఎంతమందికి అర్థమైంది? డెఫ్ అండ్ ద డమ్ స్పిరిట్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తాడంటే చాలా కఠినంగా గద్దించాడు. చాలా అపవాది క్రియలను గద్దించాడు, కానీ దీన్ని మాత్రం స్పెసిఫిక్గా బైబిల్ గ్రంథంలో మనం ఆయన గద్దించాడు, చాలా బలంగా గద్దించాడు అని చెప్పేసి మనం చూడగలుగుతాం. ఎందుకు తెలుసా? ఒకటి, వినటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది, మాట్లాడటం ద్వారా అది జరుగుతుంది. ఎప్పుడన్నా గమనించారా? బైబిల్ చదివేటప్పుడు చాలా అపవాది క్రియలను ప్రభు అయిన యేసుక్రీస్తు గద్దించాడు, కానీ ఈ ఆత్మను మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత బలంగా గద్దించాడంటే, ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పేసి బలంగా గద్దించాడు. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, మాట్లాడటం ద్వారా అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఆ అపవాది క్రియను ఆయన ఎదిరించినప్పుడు చాలా కఠినంగా దాన్ని గద్దించాడు. ఎందుకంటే అది మాట్లాడటం ద్వారా మన జీవితంలో అది అవుతుంది. అందుకే మీరు బలహీనులుగా ఉంటే మీరేం చెప్పాలి తెలుసా? ప్రభువా, నేను బలము కలిగిన ఒక వ్యక్తిని. మీరు అప్పు బాధలో ఉంటే మీరేం చెప్పాలి? ప్రభువా, మనం చూడాలి, దీవించబడితే మన జీవితం ఎలా ఉంటుంది దాన్ని చూసి మనం ఏం చెప్పాలంటే, ప్రభువా, నేను అప్పు బాధలో ఉంటాను, కానీ నేను అప్పు ఇచ్చే ఒక వ్యక్తిగా నేను మారుతాను. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నువ్వు తీసుకునేవాడుగా కాదు, ఇచ్చేవాడుగా నేను నిన్ను చేస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా కదండి. ఎందుకు? మనం దాన్ని పలకాలి మన జీవితంలో కదండి. మీకు ఏదైనా వ్యాధి ఉందనుకోండి, మీరేం చెప్పాలి తెలుసా? ప్రభువా, నేను స్వస్థపరచబడతాను, వేరే వారిని కూడా స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తానంటే, వెన్ యూ స్పీక్, మీరు ఎప్పుడంతా మీరు దాన్ని మాట్లాడతారో, ఎప్పుడంతా విశ్వాసంతో మీరు దాన్ని పలుకుతారో, ఏమవుతుందంటే ప్రభు మీ జీవితంలో తప్పకుండా దాన్ని చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో మీరు దాన్ని పలికినప్పుడు ప్రభు తప్పకుండా మీ జీవితంలో చేస్తాడు. నిన్నటి దినం ఎంతమంది మీరు వచ్చారో నాకు తెలియదు, కానీ మన సెకండ్ సాటర్డే మీటింగ్లో చాలా విడుదల కార్యాలు అయ్యాయి అన్నమాట. సో చాలామంది విడుదల వారు పొందారు. అప్పుడు గొంతు భాగంలో కొన్ని అపవాదులు ఇక్కడ వరకు వచ్చేసి అలా స్ట్రక్ అయి ఉంటాయి అన్నమాట. అంటే విడుదల వారికి అంత ఈజీగా దొరకదు. అప్పుడు నా తమ్ముడిని జేమ్స్ని పిలిచి ఈ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని బ్లెస్ చేశా. అంటే మాట్లాడా, ప్రభువా, ఈ నీళ్ళు ఇప్పుడే యేసుక్రీస్తు యొక్క రక్తంగా మారుతుంది అని చెప్పేసి పలికే అన్నమాట. విశ్వాసముతో పలికే. అంటే ఫస్టే చూసా ఇది యేసుక్రీస్తు యొక్క రక్తము అని చెప్పేసి. చాలామంది దీంతో కామెడీ చేస్తారు, కానీ నేను ఎప్పుడు ఏమంటా అంటే, ఆ అపవాది క్రియలతో శోధింపబడిన వారికే ఆ కష్టం తెలుసు. చాలామంది బయట అంటే దేవుణ్ణి తెలియని వారందరూ కూడా ఈ అపవాది క్రియల్ని కామెడీగా వారు చూస్తారు, కానీ దాంట్లో ఎక్స్పీరియన్స్ అయిన వారికి మాత్రమే అది ఎంత భయంకరమైనదో
వారికి తెలుస్తుంది అన్నమాట. సో వెంటనే నేను ఏం చేస్తానంటే ఆ నీళ్ళ బాటిల్ ఇలా తీసుకున్నాను. ఏమని పలికానంటే, ప్రభువా, ఇది మీ యొక్క రక్తముగా నేను ఇప్పుడే నమ్ముతున్నాను అని చెప్పేసి ఆ అపవాదితో శోధింపబడిన ఆ అమ్మాయికి ఇచ్చామన్నమాట. వెంటనే అది అసలు తాగట్లే కూడా ఆ అమ్మాయి. అప్పుడు నాకేమర్థమైంది తెలుసా, మనం విశ్వాసంతో ఏది పలికినా అది అవుతుంది. వెంటనే ఆ బ్లడ్ ఆఫ్ జీసస్గా అభిషేకమించిన ఆ వాటర్ని తాగిన వెంటనే ఆ అమ్మాయికి విడుదల అయిందండి. హల్లెలూయా. అంటే నేను మీకు తెలియజేస్తున్నానంటే, కొన్ని విషయాలు ప్రభు మనకు ఎలా నేర్పిస్తాడంటే, మనము విశ్వాసముతో రక్షించబడ్డామా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు రక్షించబడ్డారని? సో విశ్వాసముతో రక్షించబడ్డారని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. మరి మనము విశ్వాసము ద్వారానే మనకు స్వస్థత, విశ్వాసము ద్వారానే మనకు విడుదల, విశ్వాసము ద్వారానే మనకు అద్భుతాలు, విశ్వాసము ద్వారానే మనకు దీవెనలు, విశ్వాసము ద్వారానే మన జీవితంలో అభివృద్ధి కూడా. హల్లెలూయా. సో ఈరోజు మనం విశ్వాసముతో మనం ఏం నమ్మాలంటే, ప్రభువా, ఈ విషయంలో అన్నిట్లో కూడా నువ్వు మేలు చేస్తావు అని చెప్పుట మనం ఎప్పుడు ప్రారంభిస్తామో ప్రభు మన జీవితంలో ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అదే నమ్ముతున్నా. ప్రభు మన గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ఇంకా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఎంతమంది విన్నారు? 10 మాసాల నుంచి చెప్తున్నా, మన గిఫ్ట్ ఆఫ్ జీసస్లోనే బెస్ట్ ఎక్విప్మెంట్స్ మన దగ్గరనే ఉంటుంది. అది దాన్ని కొనటానికి డబ్బు ఉందో లేదో మాకు తెలియదు, కానీ చెప్పటం మాత్రం చెప్తూనే ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, ఎక్కడ లేని టెక్నాలజీ మన గిఫ్ట్ ఆఫ్ జీసస్లో ఉంటుంది. ఎక్కడ లేని అద్భుత కార్యాలు మన గిఫ్ట్ ఆఫ్ జీసస్లో అవుతుంది. ఎక్కడ లేని సూచక కార్యాలు మన గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్లో అవుతుంది. ఎందుకు తెలుసా? ఈ మినిస్ట్రీని హైలైట్ చేయడానికి కోసం కాదు, మన ప్రభు ఎంత బలము కలిగిన వాడు మనం చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నా, ప్రభువా, ఇంకా గొప్ప విడుదల కార్యాలు మన గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్లో అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు తగిన సమయంలో అన్నిటిని కూడా మన జీవితంలో ఆయన చేస్తాడు. సో ఈరోజు మనలో ఉన్న విశ్వాసాన్ని మనం ఎలా యాక్టివేట్ చేయాలో మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఎలా విడుదల చేయాలో మనం నేర్చుకున్నాం. గనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, దాన్ని విడుదల చేసే ఒక వ్యక్తిగా మనం మారాలి. దాన్ని ఎప్పుడు మనం విడుదల చేస్తూ ఉంటామో, ఎప్పుడు దాని విశ్వాసంతో మనం మాట్లాడుతుంటామో, మన జీవితంలో ఒక మార్పుని మనం చూడటం మనం ప్రారంభిస్తాము. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. నీ కృప